బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు ఉత్తర్వులు అయితే జారీ అవ్వడం జరిగింది. మరి ఏంటి ఆ వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ అనేది పొందగలుగుతారు. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం. రాజధాని అమరావతిలో సచివాలయ ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఉద్యోగులకు 5 రోజుల పని విధానాన్ని అయితే ప్రభుత్వం మరో ఏడాది అయితే పొడిగించింది. సచివాలయ ఉద్యోగులు, శాఖాధిపతులతో పాటు కార్పొరేషన్లు అలానే ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులకు వర్తిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అయితే ప్రసాద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. మరి దీనికి సంబంధించి గురువారం నుంచి అయితే అమల్లోకి వస్తాయి. మరి ఉదయం 10 గంటల నుంచి అయితే సాయంత్రం 5:30 గంటల లోపు దీనికి సంబంధించిన వివరాలు అయితే రానున్నాయి. మరి మొత్తానికి అమరావతిలో 5 రోజుల పని విధానం మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మరి దీని పట్ల మీకు అభిప్రాయం ఏంటనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.